మా ప్రభుత్వం మీద ఎప్పటి నుంచో తయారవుతుంది. ఆ మధ్యం ఇప్పుడేం చేస్తున్నామయ్యా? మీ ప్రభుత్వమే కదా, 16 నెలలైంది. మరి నేను పేద పోటుగాడిని, నేను పేద పుడింగిని, నాకు 45 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తాడు చంద్రబాబు నాయుడు. మరి బెడ్ షాపులు ఏం చేస్తున్నామయ్యా? బెడ్ షాపులో ఏర్లై పారుతా ఉంటే, కల్తీ మధ్య ఏర్లై పారుతా ఉంటే ఇప్పుడు దాకా నువ్వు అరెస్ట్ చేయలేకపోయావు, ఇప్పుడు దాకా బెడ్ షాపులు తీయించలేకపోయావు. ఉడత ఊపిరికి భయపడే ప్రసక్తి ఉండదు. అరెస్ట్ అయిన వారి డైరీలో ఎమ్మెల్యే సమీప బంధు ఉన్నాడని ఒక వార్త వచ్చింది. ఇంకోవైపు ఎమ్మెల్యే మీద మీ మీద ఆరోపణ చేస్తున్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ చరిత్ర తెలుసు, కృష్ణప్రసాద్ బామ్మర్ది చరిత్ర తెలుసు. మైలవరం నియోజకవర్గ ప్రజలు పాపం మేమెందుకు ఈ కృష్ణప్రసాద్ని గెలిపించామా? ఇంత దుర్మార్గుడా? మట్టిలో దోచుకుంటున్నాడు, బూడిదలో దోచుకుంటున్నాడు, బ్రాంతి షాపుల్లో వాటాలు దోచుకుంటున్నాడు. ఒకటి కాదు, అక్రమ మైనింగ్, ఒక పక్కన అటవీ క్వారీల సంపద మొత్తం దోచుకున్నాడు. అన్ని సమస్తం వనరులన్నీ కూడా దోచేస్తా ఉన్నాడు. అసలు ప్రజలు కాదు, అతని పక్కన తిరుగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కడి నుంచో వచ్చాడు వీడు. మేమందరం సీనియర్లమే, కనీసం మాకు ఉపాధి అవకాశాలు సరిగ్గా లేవు. ఇక్కడికి వచ్చేసి మొత్తం కూడా లూటీ చేస్తున్నాడు మైలవరం నియోజకవర్గంలో ఉన్న మండలాన్ని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే వేదన చెందిన పరిస్థితి. ఒక పక్క ఎమ్మెల్యే కేపీ, ఎమ్మెల్యే బామర్ది పీకే, అసలు ఏదైనా వదిలిపెడుతున్నారా? మొత్తం కూడా నాకి పారేస్తా ఉన్నారు. ఈరోజు ఈ కల్తీ మద్యాలు మీ నియోజకవర్గంలో నేషనల్ హైవే పక్కన జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ నకిలీ మద్యాన్ని ఇంత ఘోరంగా ఇదేచ్ఛగా జరుగుతూ ఉంటే నేషనల్ హైవేల పక్కన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కళ్ళు మూసుకుందా? చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాలా? ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు తిరుగుతూ ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం ఒక సిట్టు, ఏం సిట్టేసావు? దానికి ప్రాధాన్యత ఉందా? సిట్ అంటే చంద్రబాబు నాయుడు కలు సంఘంలో నడిచేది. నువ్వు చెప్పమంటే చెప్తారు, నువ్వు తీసేయమంటే తీసేస్తారు. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా స్పీడ్గా ఉన్నాడు, ఇతని మీద దాడి చేయాలా, ఇతన్ని అక్రమ మద్యం కేసు ఇరికించాలా, ఇతన్ని అరెస్ట్ చేయాలా, జైలు పంపించాలా అని చెప్పేసి నువ్వు అనుకుంటే మీ కక్ష సాధింపు ద్వారా బయటపెట్టి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడికి మనస్సాక్షి ఉంటే, చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల సీనియారిటీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడికి ప్రజలపై విశ్వాసం ఉంటే నువ్వు సిట్టుగా చేయాల్సింది సిబిఐ దర్యాప్తుని ఆహ్వానించాలా, కోరాలా కేంద్రాన్ని. సిబిఐ దర్యాప్తుతో ఈ వ్యవహారంలో ఉన్న అసలైన దోషులను పట్టుకొని, ఈవెందో నువ్వున్నా, ఈవెందో నీ కొడుకున్నా, ఈవెందో నీ మంత్రివర్గ సహచరులు ఎవరున్నా సరే పట్టుకొని చేసుకుంటా బొక్కలో వేయాలి. ఎందుకంటే ఎంతమంది ప్రజల జీవితాలతో మీరు ఆడుకున్నారు. ఎన్ని వందల వేల ప్రాణాలు ఈ నకిలీ మద్యం బారిన పడి పోయినాయి. ఎంతమంది అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబంలో పెద్దలను కూలిపోయారు. ఆలోచన చేసుకుని చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ కోరమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలిసిన నగర సచ్చారు, చంద్రబాబు నాయుడు సంవత్సరాల పరిపాలనలో ఏమీ చేయకపోగా, ఏ ప్రభుత్వ పథకాన్ని సక్రమంగా అమలు చేయో మాకు
వైద్యం అందించు, హాస్పిటల్లో మాకు మెడిసిన్ ఇవ్వు, హాస్పిటల్లో మాకు మందులు ఇవ్వయా చంద్రబాబు నాయుడు అంటే అని ప్రజలు అడుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు అంటున్నాడు హాస్పిటల్ సంగతి దేవుడు ఎరుగు, మెడిసిన్ సంగతి దేవుడు ఎరుగు, మందుల సంగతి దేవుడు ఎరుగు. నేనైతే ఒకటే ఇస్తా, నకిలీ మద్యం ఇస్తా, నకిలీ మెడిసిన్ ఇస్తా. ఆ నకిలీ మెడిసిన్ కూడా డోర్ డెలివరీ చేస్తా బెడ్ షాపుల ద్వారా. వ్యతిరేకతని ఈ రోజున నిరసన ద్వారా ఎక్సైజ్ అధికారులకు తెలియజేస్తాము. మీరు అందరూ కూడా చూస్తారు.